నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పట్టణంలో దోమల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్న తెనాలి పురపాలక సంఘం. ఎస్ఎన్ లేక్ పార్క్ చెరువులో గంబూసియా చేపలు విడుదల చేసిన చైర్పర్సన్ తాడిబైన రాధిక, కమిషనర్ వి మహాలక్ష్మీపతి. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు దృష్టి పెట్టాలన్న చైర్పర్సన్. సుందరయ్య నగర్లో అవగాహన ర్యాలీ నిర్వహించిన మలేరియా శాఖ. అనధికార లేఅవుట్లు, ఫ్లాట్లు క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించిన ప్రభుత్వం. యాజమాన్యాలు తమ హక్కు పత్రాలు, ప్లాన్లతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలంటూ కమిషనర్ వెల్లడి. లేదంటే అపరాధ రుసుము, స్పేస్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందంటూ హెచ్చరించిన కమిషనర్. జాతీయ డెంగ్యూ మాసోత్సవం సందర్భంగా మలేరియా డిపార్ట్మెంట్ నేతృత్వంలో తెనాలిపట్నంలోని చినరావూరులో గల సత్యనారాయణ లేక్ పార్కు నందు చెరువులో గంబూసియా చేపల్ని విడుదల చేశారు. దోమల నివారణకు ఈ చేపలు ఎంతగానో దోహదపడతాయని చైర్పర్సన్ తాడిబైన రాధిక అన్నారు. తెనాలి పురపాలక సంఘం చేపడుతున్న దోమల నివారణ కార్యక్రమంలో భాగంగా మలేరియా డిపార్ట్మెంట్ నేతృత్వంలో జాతీయ డెంగ్యూ మాసోత్సవం సందర్భంగా సత్యనారాయణ లేక్ పార్కులో గల చెరువునందు గంబూసియా చేపల్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిబైన రాధిక మాట్లాడుతూ, గంబూసియా చేపలు దోమల లార్వాని తినేస్తాయని, ఎంతటి ఉష్ణోగ్రతలనైనా ఈ చేపలు తట్టుకుంటాయని చెప్పారు. పట్టణంలో ఉన్న చెరువుల్లోనూ డ్రైనేజీ కాలువల్లో కూడా ఆయిల్ బాల్స్ తో పాటు గంబూసియా చేపలను కూడా విడుదల చేసి దోమల నివారణకు కృషి చేస్తామని ఆమె చెప్పారు. ప్రజలు కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చైర్పర్సన్ తాడిబైన రాధిక తెలిపారు. కమిషనర్ వి మహాలక్ష్మీపతి మాట్లాడుతూ, గంబూసియా చేపలు త్వరితగతిన విస్తరిస్తాయని, లార్వా పెద్ద దోమలకు మారక ముందే లార్వాని చేపలు తినేస్తాయని, దోమల నివారణకు ఈ చేపలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ఎంహెచ్ఓ యేసుబాబు మాట్లాడుతూ, ఎలాంటి రసాయనాలు వాడకుండా దోమల వ్యాప్తిని నివారించేందుకు గంబూసియా చేపలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఇవి త్వరగా విస్తరిస్తాయని చెప్పారు. 3 సంవత్సరాల పాటు జీవిస్తాయని ఎంహెచ్ఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో మలేరియా అధికారి, 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున చిన్నరావూరు పార్క్ నందు సత్యనారాయణ పార్కు దగ్గర ఈ గంబూజా ఫిష్ అనేది వేయటం జరిగింది. ఈ దోమల నివారణ చాలా తగ్గిస్తుంది కాబట్టి ఈ చేపని ఈ చెరువులో వేయటం జరిగింది. ఇక్కడే కదండి, ఇంకా ఎక్కడే పార్క్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ పార్కుల్లో నిలవున్న చోట ఎక్కడైతే పంట కాలువలు కానీ ఏదైనా కానీ ఆయిల్ బాల్స్ లాంటి ఈ దోమలు అనేది పెరగకుండా ఉండటానికి ఈ చెరువుల్లో కానీ ఇలాంటి నీళ్ళ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వేయమని మా హెల్త్ ఆఫీసర్కి కూడా చెప్పడం జరిగింది. దానిలో సందర్భంగా ఈ రోజున మా అధికారులు, కమిషనర్ గారు అందరూ రావడం జరిగింది. అలానే మనము వార్డుల్లో కూడా వెళ్తుంటే చాలా వరకు ప్రజలు చాలా బాధపడుతున్నారు ఈ దోమల మూలాన. ఇంట్లో మన చుట్టుపక్కల ప్రదేశాలు శుభ్రంగా ఉంచుకోవాలండి. అలానే ఫ్రిడ్జ్లో కానీ పాత వస్తువులో కానీ, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఈ కుండీల్లో ఎక్కువగా నీట నిలవంటానా ఈ దోమలు అనేది కూడా పెరుగుద్ది కాబట్టి మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ దోమ వల్ల మళ్ళీ విష జ్వరాలు ఎలాంటి డెంగ్యూ కానివ్వండి, మలేరియా కానివ్వండి, ఇలాంటి టైఫాయిడ్ జ్వరం ఇలాంటివి వస్తాయి. ముఖ్యంగా బోధకాలు, ఈ దోమఘాటుకి బోధకాలు అలాంటివి వస్తాయి కాబట్టి ఇది వర్షాకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎక్కడైతే నీళ్లు నిలవంటాయో అవన్నీ చూసుకోండి. మన పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోండి. మన ప్రజల ఆరోగ్యం మనం కోరుకు ఇలాంటి ఇక్కడే కాదు, మేము ఎక్కడైనా సరే ఆయిల్ బాల్స్ కూడా మేము గంబూసియా ఫిష్లని వేయడం జరుగుతూ ఉంది. దీనివల్ల దోమల వ్యాప్తి బయోలాజికల్గా మనం ఏ రకమైన చర్యలు లేకుండా, రసాయన చర్యలు కానీ ఏమి లేకుండా డైరెక్ట్గా దోమల లార్వాని, ప్యూపాని రెండింటిని మనం నివారణ చేయడానికి అవకాశం ఉంటుంది. దానిలో ఇది ఎక్కువగా యూజ్ చేసుకుంటే మనం మరి నీటి కుంటలు కానీ, చెరువులు కానీ, ఎక్కువగా నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో కనుక ఈ చేపలను వేసుకోవడం వల్ల మనం అడల్ట్ దోమ అంటే పెద్ద దోమగా మారక ముందే మనం వీటిని నివారణ చేసుకోవచ్చు. కాబట్టి ఇవి పట్టణంలో ఈ రకమైన ఏర్పాట్లు మన మలేరియా డిపార్ట్మెంట్ వారి ద్వారా ఏర్పాటు చేయటం, దానికి మన గౌరవ చైర్పర్సన్ గారు, అట్లాగే హెల్త్ ఆఫీసర్ గారు, ఇతర సిబ్బంది, మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసి భాగంగా మనం ఈ చంద్రావూరు సత్యనారాయణ ఎస్ఎన్ పార్క్లో గంబూసియా ఫిష్లను వదలడం జరిగింది. సో ఈ చేపల ప్రత్యేకత ఏంటంటే ఇవి దోమల లార్వాలను తింటాయి.
సో ఇది ఒక బయలాజికల్ మెథడ్ ఆఫ్ మస్కిటో కంట్రోల్. ఎలాంటి రసాయనాలు వాడకుండా ఈ చేపల ద్వారా మనం దోమల ఉత్పత్తిని నివారించవచ్చు. సో ఈ చేపల ప్రత్యేకత ఏంటంటే ఇవి ప్రతిరోజు 180 నుంచి 300 దోమల లార్వాని తింటాయండి ఒక్కొక్క చేప. సో ఈ చేప ప్రతి 21 రోజులకు 15 చేపలను ఉత్పత్తి చేస్తుంది. తర్వాత ఎక్కువ ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో కూడా ఈ చేపలు బతుకుతాయి. తర్వాత ఈ చేపలు ఎక్కువ లోతు తక్కువ ఉన్న నీళ్ళల్లో కూడా బతుకుతాయి. 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు ఈ చేపలు బతుకుతాయి. సో ఈ మలేరియా దోమల నివారణలో భాగంగా అనధికార లేఅవుట్లు, ఫ్లాట్ల క్రమబద్ధీకరణ పథకం 2020ని పొడిగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో 2025 జూన్కు ముందు వేసిన అనధికార లేఅవుట్లు, ఫ్లాట్లు నిర్ణీత అపరాధ రుసుము చెల్లించి క్రమబద్ధీకరించుకోవాలని కమిషనర్ వి మహాలక్ష్మీపతి తెలియజేశారు. దీనికి 90 రోజులు గడువు మాత్రమే అవకాశం ఉందని చెప్పారు. అనధికార లేఅవుట్లు అలాగే ఫ్లాట్లు క్రమబద్ధీకరించుకునేందుకు వీలుగా ప్రభుత్వం జీవో విడుదల చేసిందని, ఇందుకు సంబంధించిన యాజమాన్యాలు త్వరితగతిన ఫ్లాట్లను, లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవాలని కమిషనర్ వి మహాలక్ష్మీపతి చెప్పారు. అనుమతించిన లైసెన్సు సర్వేయర్లు లేదా లైసెన్స్ ఇంజనీర్లు అలాగే లైసెన్స్డ్ స్ట్రక్చరల్ ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్లచే అనధికార లేఅవుట్లలో మీ స్థలాలు తయారు చేయించుకుని అపరాధ రుసుంలో 50% లేదా 10,000కు తగ్గకుండా చెల్లించి క్రమబద్ధీకరించుకోవాలని కమిషనర్ చెప్పారు. అలా చేయించుకొని ఫ్లాట్లలో ఏ విధమైన భవన నిర్మాణ అనుమతులు ఇవ్వటం జరగదని కమిషనర్ వి మహాలక్ష్మీపతి తెలియజేశారు. మనకి అనధికార లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరించుకునే దానికి ఒక చట్టం 2020 వరకు అమలు చేసి ఉంది. దానిలో భాగంగా ఇప్పుడు పొడిగించారు. మనకి ఎప్పటి వరకు అంటే అది 24/10/2025 వరకు ఆ సవరణ చేసి ఉన్నారు. దానిలో ముఖ్య అంశాలు ఏంటంటే అనధికారికంగా మనకి ప్లాట్లు కానీ లేఅవుట్ భూమి కానీ మనకు కలిగి ఉన్న ఎడల దానికి మనం 45 రోజుల లోపు కనుక సంబంధిత సర్వేలు, ఇంజనీర్ల ద్వారా దాన్ని ప్లాన్లు గీయించి సబ్మిట్ చేసి తద్వారా 45 రోజుల లోపు కనుక మీరు కనుక సంబంధిత ఫీజులు అంటే ఎంత మామూలుగా 50% నుంచి 10,000 వరకు చెల్లించాలా. ఏది లేఅవుట్ భూమి వాల్యూని బట్టి దాని ప్రకారం చెల్లించిన ఎడల మీకు క్రమబద్ధీకరించడానికి ఈ డబ్బులు చెల్లించి 45 రోజుల లోపు కనుక ఈ జీవోని అనుసరించి కనుక చేయగలిగితే చాలా రాయితీలో ఫీజు కూడా రాయితీ ఇవ్వబడుతూ ఉంది. అలాగే మీ అందరూ కూడా పట్టణంలో ఎక్కడెక్కడైతే లేఅవుట్ భూములు క్రమబద్ధీకరించుకోకుండా ఉన్నటువంటి ప్లాట్లని వెంటనే సంబంధిత మేము చెప్పినటువంటి ఈ మన సర్వేర్లు ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, ఇంజనీర్ల ద్వారా వాడిని ప్లాన్ తయారు చేయించుకొని మీరు వెంటనే నిర్ణీత ఫీజు కనుక ఒక మున్సిపాలిటీ ద్వారా చెల్లించేసి మీరు మీ భూములన్నీ కూడా క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం ఉంది. దీన్ని తప్పనిసరిగా మీరు 3 నెలల వ్యవధిలో పూర్తి కావాలి ఈ పరిస్థితి. కాబట్టి మీ అందరూ కూడా ఈ యొక్క లేఅవుట్ భూములు వెంటనే మీరు క్రమబద్ధీకరించుకొని మీ భూ హక్కుదారులుగా మీరు మారాలని చెప్పని మీ అందరినీ కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి ఈ 90 రోజుల లోపల మీరందరూ కూడా మీరు కొనుగోలు చేసినటువంటి అనధికార లేఅవుట్లలోని ఫ్లాట్లు రెక్టిఫై చేసుకోవడానికి మీరు వెంటనే అప్లై చేయవలసిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అది చేయని ఎడల ఈ అవకాశం ఉపయోగించుకునే ఎడల మీకు బిల్డింగ్ పర్మిషన్ ఇటువంటివి కూడా ఇవ్వటం లేకపోతే దాంట్లో వాటర్ సప్లై కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిక్ కనెక్షన్లు కానీ ఏవి కూడా ఇవ్వడానికి వీలు ఉండదు. ప్లస్ తదుపరి చర్యలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ జీవో ప్రకారం. ఇది తుది అవకాశంగా ప్రభుత్వం వారు ఇచ్చారు కాబట్టి ఈ అవకాశాన్ని అంతా కూడా సద్వినియోగం చేసుకోవాలి. మరియు ఇటువంటి ఈ స్కీము, ఈ పథకం మీద ఇటువంటి డౌట్లు ఉన్నా కూడా మున్సిపల్ కార్యాలయం ముందు, టౌన్ ప్లానింగ్ సెక్షన్ ముందు సంప్రదించగలరు. మీ సందేహాలన్నిటి కూడా నివృత్తి చేసి మీ ప్లాట్లు రెగ్యులరైజ్ అవ్వడానికి మేమందరం. తెనాలి ఆర్టీసీ డిపోలో ఆన్ కాల్ డ్రైవర్ల నియామకం జరుగుతుందని, ఆసక్తి గల డ్రైవర్లు దరఖాస్తు చేసుకోవాలని ఆర్టీసీ డీఎం ఏ రాజశేఖర్ చెప్పారు. ఆన్ కాల్ డ్రైవర్లుగా పనిచేయడానికి హెవీ లైసెన్స్ కలిగి ఉండి సంవత్సరంన్నర పాటు సర్వీసు ఉన్న డ్రైవర్లు అర్హులని చెప్పారు. తెనాలి ఆర్టీసీ డిపోలో డ్రైవర్లు ఒక్కొక్కరిగా ఉద్యోగ విరమణ జరుగుతున్న నేపథ్యంలో ఆన్ కాల్ డ్రైవర్ నియామకాలు చేపట్టినట్లు డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ తెలిపారు. 21 సంవత్సరాలు నిండి 50 సంవత్సరాలలోపు గల వారికి అర్హత ఉంటుందని చెప్పారు. హెవీ లైసెన్స్ కలిగి ఉండి సంవత్సరంన్నర పాటు సర్వీసు ఉన్న డ్రైవర్లకు అవకాశం ఉంటుందని చెప్పారు. రోజుకి 1,600 రూపాయలు, ఆఫ్ డేకి 800 రూపాయలు ఇవ్వటం జరుగుతుందని అన్నారు. డ్రైవర్ ఉద్యోగం పొందాలనుకున్న వారు ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్తో సంప్రదించాలని డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ పేర్కొన్నారు. తెనాలి పట్టణ ప్రజలకి మరియు పరిసర ప్రాంత ప్రజలకి ఏపీఎస్ఆర్టీ తెనాలి డిపో తరపున అందరికీ గుడ్ మార్నింగ్.
ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపోలో ఆన్ కాల్ బేస్ మీద డ్రైవర్లు పనిచేయడానికి ఆసక్తి గల డ్రైవర్ల నుండి హెవీ లైసెన్సు వచ్చి సంవత్సరన్నర కాలం అయిన వారికి అవకాశం కల్పించబడుతుంది. మనకి ఆర్టీసీలో ఏ రోజుకు ఆ రోజు ఉద్యోగ విరమణ జరుగుతూ ఉంది కాబట్టి వారి ప్లేస్లో ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో తరఫున ఆన్ కాల్ డ్రైవర్ని తీసుకునే విధానంలో భాగంగా వారు హెవీ లైసెన్స్ కలిగి ఉండి సంవత్సరన్నర కాలం గడిచిన తర్వాత మాత్రమే వారు అర్హులు. వారు 21 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాల లోపల ఉండాలి. వారు కనీసం చదవటం రాయటం కలిగి ఉండాలి. అయితే వారు ఏదైతే ఆన్ కాల్ బేస్ ఉంటుందో ఒక పూట చేస్తే 800, రోజు మొత్తం చేస్తే 1600 రూపాయల చొప్పున ఇవ్వటం జరుగుతుంది. వారు వాళ్ళ ఆధారు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని వచ్చిన వారి లోకల్గా మా గ్యారేజ్లో ఒకసారి వాళ్ళ డ్రైవింగ్ స్కిల్స్ చూసి ఓకే అన్న తర్వాత వారికి మెడికల్కి పంపించిన తర్వాత మా జోనల్ ట్రైనింగ్ కాలేజీలో వారికి డ్రైవింగ్ స్కిల్స్ నేర్పించి దానిలో కూడా పాస్ అయిన వారిని మన ఆర్టీసీకి ఆన్ కాల్ బేస్ మీద తీసుకోవడం జరుగుతుంది. దీనిలో ఎక్కడ మధ్యవర్తులు కానీ ఇంకోళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేదు. కేవలం ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నారో వారు వచ్చి వారి ఆధారు డ్రైవింగ్ లైసెన్స్ చూపించిన వారి స్కిల్ని బట్టి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఖాళీ ఉన్న డ్రైవర్లు మరియు జీవనోపాధి కోసం ఉన్న డ్రైవర్లందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. తెనాలి పురపాలక సంఘం చేపడుతున్న సామూహిక పారిశుద్ధ్య నిర్వహణ డ్రైనేజీ డ్రైవ్ కార్యక్రమాన్ని 25వ వార్డులో నిర్వహించారు. డ్రైనేజీ కాల్వలు పరిశుభ్రం చేయడంతో పాటు పిచ్చి మొక్కలను అలాగే డ్రైనేజీ కాల్వల్ని బండ్లతో మూసివేసిన వాటిని తొలగించడం వంటి కార్యక్రమాలని నిర్వహించారు. స్థానిక 25వ వార్డులో సామూహిక పారిశుద్ధ్య నిర్వహణ డ్రైనేజీ పూడికతీత పనులను పూర్తి స్థాయిలో నిర్వహించారు. నీరు పారుదల జరగకుండా వ్యర్థాలతో పూడికలతో నిలిచిపోయిన చోట బండలను తొలగించి పూడికలను తొలగించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ ప్రతి చోట సైడ్ కాల్వలపై బండలు వేయటం వల్ల మట్టి వ్యర్థాలు నిలిచిపోయి నీరు పారుదల కావట్లేదని, తద్వారా దోమల వ్యాప్తి పెరుగుతుందని అన్నారు. కాలువలను మూసివేస్తే ఉపేక్షించేది లేదని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పేర్కొన్నారు. 25వ వార్డు కౌన్సిలర్ తాడిపోయిన రామయ్య మాట్లాడుతూ పురపాలక సంఘం సామూహిక డ్రైనేజీ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా తమ వంతు సహకారాన్ని అందించాలని ఆయన అన్నారు. వార్డులో ప్రతి వీధిలోనూ డ్రైనేజీ కాలువలను శుభ్రం చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ ఏసుబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజున 25వ వార్డులకు రావటం జరిగింది శానిటేషన్ మీద. ఇక్కడికి వచ్చేసి ఈ బండల కింద సిల్ట్ అనేది పెరిగిపోతుంది. ఈ బదిలీ వర్కులను పెట్టి మేము ఆ బండలన్నీ తీపిచ్చి ఎక్కడైతే కలవాట్లు ఉన్నాయో ఆ కలవాట్ల కాడ క్లీన్ చేపిస్తడం జరుగుతుంది. ప్రజలకి మేము అందుబాటులో ఉంటున్నాం. ఈ వార్డులో వచ్చేసి లైట్లు లేదని చెప్పాను, అది కూడా త్వరలో నేను వేపిస్తానని చెప్తాం జరిగింది. అలానే ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే ఈ కాలువల్లో అనేది వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో ఈ కాలువల్లో వేయకుండా డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అందించాలని కోరుతున్నాం. ఏ రోజైనా మేము ఈ వార్డుల్లోకి వెళ్తున్నా కూడా ఎక్కువగా ఎంక్రోచ్మెంట్ ఈ కాలువల మీద బండలు ఒకటి, స్లాపులు ఒకటి, ఈ వెయిటానా అక్కడ సిల్ట్ అనేది ఉంటానా అది ఆగిపోతుంది, మురుగంతా అక్కడ వచ్చేసి ఆగిపోతుంది. ఈ వర్షాకాలంలో ఆ వాటర్ అనేది రోడ్డు మీద వస్తుంది. ఆ మురుగు వల్ల దోమలు అనేది పెరుగుతున్నాయి. ఆ పెరుగుతాన మనకి పిల్లలు ఉన్నారు, మన జాగ్రత్త మనం చూసుకోవాలి. ఈ వర్షాకాలంలో విషపు జ్వరాలు ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఏదైనా ఉంటే ముఖ్యంగా మాన్యువల్ ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను. ఈ దోమల్ని నివారించాలంటే మనం చేయాల్సింది మా మున్సిపాలిటీ నుంచి మేము పనిచేపిస్తున్నాము. మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి మాకు తీసే విధంగా కాలువలని ఉంచాలని కోరుకుంటున్నాను. అలానే మరి ఈరోజు 25వ వార్డుకి సంబంధించి హెల్త్ ఆఫీసర్ గారు యేసుబాబు గారు, చైర్మన్ గారు, మరి ఇతర సెక్రటరీలు, మేస్త్రులు, ఇన్స్పెక్టర్లు అందరూ ఈ వార్డుకి రావడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఏంటంటే వచ్చే వర్షాకాలం ముందుగా ఈ డ్రైన్స్కి సంబంధించి ఎక్కడికెక్కడ షిల్ట్ పేరుకుపోయింది, షిల్ట్ కానీ లేకపోతే అక్కడక్కడ రోడ్ల మీద ఎక్కడన్నా వేస్ట్ ఎక్కువ ఉన్నా కానీ మొత్తం తొలగిచ్చేసి ప్రత్యేక కార్యక్రమం పెట్టారు ఈ వార్డుకి సంబంధించి ఈ రోజున. అట్లానే రేపు వర్షాకాలం వచ్చింది కాబట్టి ఆల్రెడీ ఇక్కడున్న ప్రజలు కూడా గుర్తుంచుకొని మరి మనం తడి చెత్త పొడి చెత్తను కానీ మరి అట్లానే చక్కగా వచ్చిన మున్సిపాలిటీ స్టాఫ్కి రోజు ఇస్తే బాగుంటుంది. కాలువల్లో అన్నాలు వేయటం కానీ అలాంటి వేయటం వలన
మరి ఈ వర్షాకాలం సీజన్లో మనకు అంటురోగాలు వచ్చే పరిస్థితి ఉంది. ఈ అంటురోగాలు వచ్చే పరిస్థితిలో ముఖ్యంగా మరి డెంగ్యూ అని, మలేరియా అని ఇలాంటి రోగాలు వస్తే మరి చాలా ఇబ్బందికరం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ వార్డు ప్రజలందరూ కూడా గ్రహించి ఈ కాలువల్లో ఏమి వేయకుండా, వేస్ట్ పదార్థాలు ఏమి వేయకుండా చక్కగా మున్సిపల్ స్టాఫ్ వచ్చినప్పుడు వాళ్ళకి సహకరించి మరి తడి చెత్త, పొడి చెత్త బుట్టలు కానీ ప్రతిదీ కూడా వాళ్ళకి సహకరిస్తే ఈ వార్డు బాగుంటుందని చెప్పి. తెనాలిలోని సుల్తానాబాద్లో గల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సుందరయ్య కాలనీలో మార్తా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులతో మలేరియా, పైలేరియా శాఖల వారి సహకారంతో ర్యాలీ నిర్వహించారు. తదనంతరం స్థానికులకు దోమల వల్ల వచ్చే చికెన్ గున్యా, డెంగ్యూ ఇతర రోగాల గురించి అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక సుందరయ్య నగర్లో మార్తా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులతో దోమల ద్వారా వ్యాపించే వివిధ రకాల వ్యాధులపై దోమల వ్యతిరేక నినాదాలు చేసుకుంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. తదనంతరం స్థానికులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సుల్తానాబాద్ ఇన్ఛార్జ్ వైద్యాధికారి డాక్టర్ మాట్లాడుతూ అవగాహనతోనే దోమల నిర్మూలన సాధ్యమని, ప్రజలు ఎక్కడా నీటిని నిల్వలు లేకుండా చూసుకోవాలని కోరారు. యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్ మాట్లాడుతూ నీటి నిల్వల వల్ల దోమల సంఖ్య వృద్ధి చెందుతుందని చెప్పారు. అందువల్ల దోమలపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి జూలై మాసాన్ని డెంగ్యూ వ్యతిరేక మాసంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి, తెనాలి గ్రామీణ సబ్ యూనిట్ అధికారి వంగల ఉన్నారెడ్డి, నర్సింగ్ విద్యార్థులు, పిహెచ్సి సిబ్బందిచే డెంగ్యూ వ్యాధిపై ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్తా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కళాశాల ఏవో కమలాకర్, కరస్పాండెంట్ యనమల ఈశ్వర్, సుల్తానాబాద్ పిహెచ్సి ఆరోగ్య పర్యవేక్షకురాలు సరోజిని, మలేరియా ఆరోగ్య పర్యవేక్షకులు దీపాల శ్రీనివాసరావు, బండారు మల్లేశ్వరరావు, దాసరి శివనాగమల్లేశ్వరరావు, ఆరోగ్య కార్యకర్తలు షేక్ రషీద్, షేక్ నవీద్, షేక్ కరీముల్లా, వేణుగోపాలరావు, శ్రీనివాసరావు, శరత్ బాబు, హెల్త్ సెక్రటరీస్, మహిళా ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ రక్షిత్ అండి. నేను వేజెండ్ల పిహెచ్సి మెడికల్ ఆఫీసర్, ఇక్కడ సుల్తానాబాద్ జిపిహెచ్సి ఇన్ఛార్జిగా చేస్తూ ఉన్నాను. సో ఈ ఏరియాలో డెంగ్యూ అనేటువంటి జబ్బు ఎలా నివారించాలి అనేటువంటి దాని గురించి ఒక అవగాహన కార్యక్రమం చేయడానికి ఇక్కడికి వచ్చాము. సో మాకు సహకరించినటువంటి మరి మార్తా కాలేజీ యాజమాన్యాన్ని, ఇక్కడ ఉన్నటువంటి నర్సింగ్ స్టూడెంట్స్కి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. సో ఈ డెంగ్యూ అనేటువంటిది మరి ముఖ్యంగా అక్కడ ఈరోజు మేము చేసింది ఏంటి అని అంటే, ఇది వర్షాకాలం కాబట్టి నీరు నిల్వలు అనేటువంటివి ఉంచకుండా అలాంటివి ఉన్న చోట వాటికి మూతలు పెట్టడం, ఈ టెంకాయలు వీటిల్లో ఏంటంటే నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. సో ఆ నీటి నిల్వలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ దోమలు గుడ్లు పెడతాయి. ఆ గుడ్లోంచి లార్వాలు వచ్చి అక్కడ దోమలు అనేవి వస్తూ ఉంటాయి. దోమలుగా మారిన తర్వాత మనం వాటిని ఏం చేయలేమండి. కాబట్టి అవి దోమలుగా మారక ముందే లార్వా స్టేజ్లో, ఆ గుడ్ల స్టేజ్లో ఉన్నప్పుడే వాటిని మనం చంపాలి, వాటిని నివారించగలుగుతాం. అసలు గుడ్లు పెట్టకుండా చూసుకోవడం మంచిది. గుడ్లు పెట్టిన తర్వాత కొంచెం సులువు, కానీ అది దోమగా మారిన తర్వాత మనం వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టం. కాబట్టి నీటి నిల్వల్ని దీంట్లో ప్రజల యొక్క అవగాహన, ప్రజల యొక్క సహకారం మాకు ఎంతైనా అవసరం. ముఖ్యంగా ప్రజలు గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇంట్లో తొట్లు కానీ, గాబులు కానీ, ముఖ్యంగా ఫ్రిడ్జ్లు అండి. ఫ్రిడ్జ్ కనుక ఉన్నట్లయితే వెనక ట్రే ఉంటుంది. ఆ ట్రేలో నిండిన దాకా మార్చరు, కానీ ఆ ట్రేలో ఆ టెంపరేచర్కి చాలా ఇష్టంగా దోమ పెరుగుతుంది. సో ఆ ట్రే కనుక తీసి వారానికి ఒకసారి మార్చి పెట్టుకున్నట్టయితే చాలా దోమ కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా కూలర్స్ ఉన్నాయి. కూలర్స్లో అడుగున నీళ్లు పోస్తాము. ఆ నీళ్లు తగ్గితే మళ్ళీ పోస్తాం తప్ప దాన్ని పూర్తిగా పారబోసి పట్టుకోము. అదొక ఇబ్బందికరంగా ఉంది. సో ఎవరికన్నా కూలర్స్ కనుక ఉన్నట్లయితే ఆ కూలర్స్ నీటిని పూర్తిగా పారబోసి మళ్ళీ పట్టుకోవాలి. అది కూడా వారానికి కనీసం ఒక్కసారైనా చేయాలి. ఇంకొక జాగ్రత్త ఏంటంటే, ఆ కూలర్లో కనుక మనం కొంచెం కొబ్బరి నూనె కనుక వేసినట్లయితే ఈ ఆయిల్ నీటి మీద ఒక ఫిల్మ్ లాగా ఫామ్ అయ్యి లోపల ఉన్నటువంటి దోమలు లార్వాలు చచ్చిపోతాయి. కొత్త దోమ గుడ్లు పెడడానికి దగ్గరికి వచ్చినా కానీ అవి వెంటనే ఆ ఆయిల్ వాసన చూసి దూరంగా వెళ్ళిపోవడం వల్ల గుడ్లు పెట్టకుండా ఉంటాయి. సో దయచేసి ప్రజలు నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం అనే ఒక మూల సూత్రాన్ని పాటించినట్లయితే దోమలు తగ్గుతాయి. దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా. తెనాలిలోని గాంధీ చౌక్ సమీపంలో గల అతి ప్రాచీన దేవస్థానం శ్రీ గోవర్ధన స్వామివారి దేవస్థానంలో మంగళవారం 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. అలాగే 11 వారాల పాటు హనుమాన్ చాలీసా పారాయణం దేవస్థానంలో జరుగుతుందని అర్చకులు తెలిపారు. తెనాలిలో అత్యంత పురాతనమైన ప్రాచీనమైన దేవాలయమైన శ్రీ గోవర్ధన స్వామివారి దేవాలయంలో శ్రీ సువర్చల సమేత శ్రీ ఆంజనేయ స్వామి వారికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. లోక కళ్యాణం కోసం సమస్త ప్రజలు సంతోషంగా ఉండేందుకు 11 మంగళవారాలు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నట్లు అర్చకులు మాధవ్ కుమార్ తెలిపారు. తెనాలి పట్టణంలోని ప్రఖ్యాతమైన గోవర్ధన స్వామి వారి దేవస్థానంలో ఆలయ ప్రాంగణంలో గల సువర్చల సమేత వేదమతి వీరప్రతాప ఆంజనేయ స్వామి వారికి ఈ శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఈ మంగళవారం నుంచి
11 మంగళవారాల పాటు 108 సార్లు హనుమత్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. లోకక్షేమాన్ని గాంఛించి ఈ పారాయణ కార్యక్రమాన్ని చేయడం అనేది జరుగుతుంది. కావున 50 మంది భక్తులంతా కూడా ఈ పారాయణ కార్యక్రమంలో పాల్గొని శ్రీ ఆంజనేయ స్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచర్లపాలెం గ్రామ కన్వీనర్ పొదిలి శ్రీనివాసరావు 49వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక గంగానమ్మపేటలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసిన వైసీపీ నాయకులు శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపారు. కంచర్లపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లే దానిలో పార్టీ కన్వీనర్ పొదిలి శ్రీనివాసరావు చేస్తున్న కృషిని పార్టీ నాయకులు అభినందించారు. ఆయన 49వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని స్థానిక గంగానమ్మపేటలో జరిగిన కార్యక్రమంలో జిల్లా యూత్ జనరల్ సెక్రటరీ వేముల మహేష్, గ్రామ నాయకులు ఎర్రగుంట్ల రవీంద్రబాబు, కటివరపు స్వామి, మాసారపు మహేష్, జీవన్, తెనాలి మండల యూత్ ప్రధాన కార్యదర్శి కోటా వినయ్ తదితర నాయకులు పాల్గొన్నారు. తెనాలి మండలం కంచర్లపాలెం గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కన్వీనర్ పొదిలి శ్రీనివాస్ గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. శ్రీనివాస్ 48 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 49వ వసంతులు గడిపిన సందర్భంగా మా యొక్క మిత్రమండలి తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జీవితంలో మరిన్ని ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని USR&JDM జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఈ నెల 28వ తేదీన రేవేంద్రపాడులో జరిగిన రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రథమ, తృతీయ స్థానాలను అందుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రధాన ఉపాధ్యాయులు ఎన్ అనురాధ, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ నెల 28వ తేదీన రేవేంద్రపాడులో రాష్ట్ర స్థాయిలో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో అంగలకుదురు గ్రామానికి చెందిన USR&JDM జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు బి దివ్య 60 కేజీల విభాగంలోనూ, జి అఖిల 70 కేజీల విభాగంలో, ఎం బాలాజీ 105 కేజీల విభాగంలో ప్రథమ స్థానం పొందగా, టి హేమంత్ 83 కేజీల విభాగంలో, వై శ్రీ శశాంక్ 90 కేజీల విభాగంలో తృతీయ స్థానాన్ని అందుకున్నారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన ఈ పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు అనురాధ, అలాగే వ్యాయామ ఉపాధ్యాయులు వేమూరి శరత్ బాబు, పులివర్తి రవి, రాజు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. అమృతలూరు మండల పరిధిలోని తురిమెళ్ల గ్రామంలోని SKDRM జూనియర్ కళాశాల ఫర్నిచర్ను జిల్లా ప్రభుత్వ పాఠశాలకు అందజేశారు. ఆ కళాశాల ప్రతినిధి పర్వతనేని భానుప్రసాద్ పర్యవేక్షణలో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో ఫర్నిచర్ను పాఠశాలకు అందజేశారు. మండల పరిధిలోని తురిమెళ్ల గ్రామంలోని SKDRM జూనియర్ కళాశాల మూతపడి 15 సంవత్సరాలయ్యింది. అయితే కళాశాల కరస్పాండెంట్ ఎలమంచిలి మనోరమ కళాశాలలోని ఫర్నిచర్ పాడైపోతుందని గమనించి దాన్ని విద్యార్థులకు ఉపయోగపడేలా చేయాలని భావించారు. అయితే ఈ క్రమంలో ఆమె మరణించడంతో కళాశాల ప్రతినిధి భానుప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హైస్కూల్కి ఫర్నిచర్ని అందజేశారు. ఈ సందర్భంగా మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ అమృతలూరులో జూనియర్ కళాశాల నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థుల సౌకర్యార్థము తురుమెళ్ల కళాశాలలోని 2 లక్షల విలువ చేసే ఫర్నిచర్ని జిల్లా పరిషత్ పాఠశాలకు అందించడం సంతోషంగా ఉందని చెప్పారు. కళాశాల కరస్పాండెంట్ మనోరమకు కమిటీ ప్రతినిధి పర్వతనేని భానుప్రసాద్ యాజమాన్యంకు ప్రధానోపాధ్యాయులు నిరీక్షణరావు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో ఎంఈఓ కె రమేష్ బాబు, గ్రంథి సురేష్, గిరిధర్, మాజేటి వెంకటేశ్వరరావు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. అమర్తూరు జిల్లా పరిషత్ హై స్కూల్కి SKDRM మరి జూనియర్ కళాశాల తురిమెళ్ళ వారి స్కూల్లో ఉన్న పిల్లలని మరి కాలేజీ మూసివేయటం వల్ల అక్కడ ఉన్న బల్లలు అన్నింటిని కూడా మరి మన HM గారికి అప్పచెప్పారు. దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఇక్కడ కూడా జూనియర్ కాలేజీ స్టార్ట్ చేశారనేది ప్రధాన ఉద్దేశం. దాంట్లో మరి దానికి సంబంధించి కరస్పాండెంట్ గారు యలమంచి మనోరమ గారు వారు అప్పుడే ఇవ్వమంటాం. ఆ తదుపరి ఆ కార్యక్రమాలన్నీ చూసే వారి ప్రతినిధి పర్వతనేని భానుప్రసాద్ గారు మరి మనకు అందజేయడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించి దాదాపు 17 బల్లలు పిల్లలు కూర్చున్నాయి. అట్లాగే లైబ్రరీకి సంబంధించి 4 బల్లలు, అదేవిధంగా ఉపాధ్యాయులకి మరి సరిపాను ఒక 9 బల్లలు, ఇట్లా అనేక రకాలుగా ల్యాబ్కు సంబంధించిన సామాను మరి వివిధ రకాలుగా ఆ స్కూల్లో అన్నీ కూడా మనకు సుమారు 1,50,000 పైచిలుకు మరి వాళ్ళు కొనుక్కోవాలంటే 2 లక్షల దాకా అవుతాయి. అటువంటి విలువగల సామాన్ని మరి భానుగారు మా గ్రామంలో స్కూల్కి మరి ఇక్కడ జూనియర్ కాలేజీ ఉందని కానీ కాలేజీ స్కూల్ బాగా ఎస్టాబ్లిష్ అయిందనే ఉద్దేశంతో ఇవ్వటం సంతోషకరం. మా గ్రామం తరఫున మరి పూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. నేను ఈ స్కూల్లో చదువుకున్నాను. నేను ఇంటర్మీడియట్ చదువుకున్న SKDRM జూనియర్ కాలేజ్ తురిమెళ్ళ వారు
మరి అక్కడ కాలేజీని క్లోజ్ చేశారు, అదే సామాన్ ఇక్కడికి ఇస్తున్నారు. మరి ఆ ఫర్నిచర్ మేము అక్కడ ఉపయోగించుకున్న ఫర్నిచర్ ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఆ ఫర్నిచర్ని తీసుకోవడం ఇక్కడ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ స్కూల్లో +2 కూడా స్టార్ట్ చేశాం. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలకు కూడా కొంత ఫర్నిచర్ లోటుతో ఇబ్బంది పడుతున్నాం. ఈ సమయంలో ఇచ్చినటువంటి ఈ యొక్క ఫర్నిచర్ మాకు చాలా ఉపయోగపడుతుంది. 2 లక్షల రూపాయలు ఖరీదు చేసే సామాను మాకు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి నేను కూడా అదే కళాశాలలో చదువుకున్నాను కాబట్టి ఆ యొక్క సామాను ఇస్తున్నందుకు ప్రత్యేకంగా పాఠశాల తరఫున, ఉపాధ్యాయుల తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలో దోమల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్న తెనాలి పురపాలక సంఘం. ఎస్ఎన్ లేక్ పార్క్ చెరువులో గంబూసియా చేపలు విడుదల చేసిన చైర్పర్సన్ తాడిబైన రాధిక, కమిషనర్ వి మహాలక్ష్మీపతి. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు దృష్టి పెట్టాలన్న చైర్పర్సన్. సుందరయ్య నగర్లో అవగాహన ర్యాలీ నిర్వహించిన మలేరియా శాఖ. అనధికార లేఅవుట్లు, ఫ్లాట్లు క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించిన ప్రభుత్వం. యాజమాన్యాలు తమ హక్కుపత్రాలు, ప్లాన్లతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలంటూ కమిషనర్ వెల్లడి. లేదంటే అపరాధ రుసుము, స్పేస్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందంటూ హెచ్చరించిన కమిషనర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.